హలో ఎవ్రీవన్. ఇవాళ నేను పీసీఓఎస్ ప్రాబ్లం గురించి మాట్లాడతాను. పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా కామన్గా చూస్తున్నాము ఓపీలో. ఎంత కామన్గా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 10 years పిల్లల నుంచి 45 years వాళ్ళ వరకు కూడా పీసీఓడి ప్రాబ్లం అనేది కామన్గా ఉంటుంది. యంగ్ పిల్లలు, ప్రీకాషియస్ ప్యూబర్టీ, చాలా తొందరగా మెచ్యూర్ అయ్యే పిల్లల్లో కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది చూస్తున్నాము. సో కామన్ ఇన్సిడెంట్స్ ఏంటంటే 1 in 4 పేషెంట్స్ కమింగ్ టు ఓపీ ఆర్ ఆల్ పీసీఓడి పేషెంట్స్. సో అది అంత కామన్ అయిపోయింది అనమాట. సో ఈ పీసీఓడి అనేది ఎవరైనా డయాగ్నోస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదేదో వెరీ వెరీ రేర్ డిసీజ్ నాకు వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ మెయిన్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. మీ లైఫ్ స్టైల్లో వచ్చే మార్పులు, మీ ఫుడ్ హ్యాబిట్స్లో వచ్చే మార్పుల వల్లనే ఈ పీసీఓడి అనేది మెయిన్గా వస్తుంది. సో ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మనము దీన్ని తగ్గించుకునే అవకాశం 100% ఉంటుంది. సో లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక 20 years బ్యాక్ పీసీఓడి మేము ఇంత కామన్గా చూసేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు చాలా కామన్గా ఎందుకు చూస్తున్నామంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఇప్పుడు ఎవరు ఫిజికల్ యాక్టివిటీ చేయటం లేదు, నడక అనేది లేదు, ఎవరు నడిచి వెళ్ళట్లేదు. ఎవ్రీబడి విల్ యూస్ ట్రాన్స్పోర్ట్, నడవట్లేదు. స్కూల్స్కి పిల్లలు నడిచి వెళ్ళట్లేదు. తర్వాత స్కూల్స్లో స్పోర్ట్స్కి అనేది ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. సో ఓన్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఒక దగ్గర కూర్చొని పిల్లలు చదవడము, క్లాస్ రూమ్స్లో ఇక్కడ నుంచి ఇంటి నుంచి బయటికి 2-wheeler మీదనో 4-wheeler మీదనో బస్లోనో ఎలానో కార్లోనో స్కూల్కి వెళ్తారు. అక్కడి నుంచి క్లాస్ రూమ్కి వెళ్తారు, క్లాస్ రూమ్లో కూర్చొనే ఉంటారు. తర్వాత స్పోర్ట్స్ ఉండవు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండవు. సో కంటిన్యూస్గా వాళ్ళు ఒకే రకమైన లైఫ్ సెడెంటరీగా అలా క్లాస్ రూమ్స్లో కూర్చొని ఉంటారు. తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు, మళ్ళీ కూర్చుంటారు, చదువుతారు, లేకపోతే టీవీ చూస్తారు, లేకపోతే ఫోన్ చూస్తారు. ఇవే చేస్తారు కాబట్టి కంప్లీట్గా వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. కాబట్టి వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి దానివల్ల పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఇంటేక్. సో హెల్తీ ఫుడ్ ఇంటేక్ ఉండట్లేదు. తర్వాత ఒక బ్యాలెన్స్ బిట్వీన్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేది కూడా లేదు. ఎక్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్, ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ ఇంటేక్, ఎక్సెస్ ఆఫ్ షుగర్ ఇంటేక్, జంక్ ఫుడ్, ఆల్ దీస్ యాడ్ టు ద పీసీఓడి అండి. సో ఫ్రమ్ ద చైల్డ్హుడ్ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని, ఒక హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేయాలి. అలవాటు చేసినప్పుడు వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఎస్పెషలీ ఫుడ్ ఇంటేక్ మీద ఫోకస్ చేస్తే టుడేస్ చిల్డ్రన్ ఆర్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు జంక్ ఫుడ్. సో చిన్నప్పటి నుంచి చిప్స్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే వాళ్ళకి హై సాల్ట్, హై షుగర్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయి వాళ్ళ టేస్ట్ బడ్స్ అట్లాగే సెట్ అయిపోయి వాళ్ళకి హోమ్ మేడ్ ఫుడ్ కన్నా బయట ఫుడే బాగా నచ్చుతుంది. సో చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ఫుడ్స్ ఇవ్వకండి పిల్లలకి. ఇవ్వకుండా హోమ్ మేడ్ ఫుడ్స్, ఫ్రూట్స్ అలాంటివి, వెజిటబుల్ సూప్స్ అలాంటివి, డ్రై ఫ్రూట్స్ నానబెట్టి, నట్స్ నానబెట్టి ఇవ్వడము, ఇలాంటి వాటిని చిన్నప్పటి నుంచి కూడా మదర్స్ ఆర్ పేరెంట్స్, ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఇవి అలవాటు చేయాలి. అండ్ రిపీటెడ్గా చెప్పాలి కూడా. పిల్లలకి తెలియదు కదా ఆ ఏజ్లో ఏం తినాలి అనేది వాళ్ళకి తెలియదు, మనమే నేర్పించాలి వాళ్ళకి. సో ఫుడ్ ఇంటేక్ ఇలా తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం చెప్పాలి. తర్వాత యంగ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత టీనేజ్ గ్రూప్ పిల్లలు, వాళ్ళ దగ్గర ఎంతో కొంత మనీ ఉంటుంది, ఈజీలీ అవైలబుల్ ఫుడ్ దొరికిపోతుంది. స్ట్రీట్ ఫుడ్ ఏంటి, బేకరీస్ ఏంటి, తర్వాత కాలేజెస్లో క్యాంటీన్స్ ఏంటి, అక్కడ వెళ్ళిపోతారు. వాళ్ళ లంచ్ బాక్స్ మదర్స్ పెట్టిస్తే కూడా అవి తినకుండా క్యాంటీన్కి వెళ్ళి సమోసాలు, బజ్జీలు, నూడిల్స్, మంచూరియాలు ఇలాంటివన్నీ తినేసి అన్నెసరీ క్యాలరీస్, ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ తీసుకొని ఆ క్యాలరీస్ అన్నీ మనం బర్న్ చేయట్లేదు, మనం నడవట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఆడట్లేదు. కాబట్టి ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్, బయట ఫుడ్లో హెల్దీ ఆయిల్స్ కూడా ఉండవు, అన్హెల్దీ ఆయిల్స్ వేసి కుక్ చేస్తారు. సో అవన్నీ తినడం వల్ల ఎక్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ వల్ల బాడీలో అంతా ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువైపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ అగైన్ దట్ లీడ్స్ టు ఒబెసిటీ, అగైన్ దట్ లీడ్స్ టు పీసీఓడి. సో మెయిన్గా ఏంటంటే
లైఫ్ స్టైల్ కరెక్షన్ అండ్ ఫుడ్ ఇంటేక్, ఇవి రెండు సరి చేసుకుంటే చాలా మటుకు పీసీఓడిని మనం తగ్గించుకోవచ్చు. సో పీసీఓడిలో ఏంటంటే ఈ ఇన్సులిన్ ఇన్సెన్సిటివిటీ అనేది రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేదానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్స్ వాడుతూ మీరు రెగ్యులర్గా, నేను ఓన్లీ మెడిసిన్సే వాడతాను, నేను ఎక్సర్సైజ్ చేయను అంటే దట్స్ అ బిగ్ నో. సో మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మెడిసిన్స్ కూడా వాడాలి, మీరు ఎక్సెస్ వెయిట్ ఉంటే వెయిట్ లాస్ కూడా అవ్వాలి. ఇవన్నీ చేస్తేనే మీకు పీసీఓడి నుంచి ఎంతో కొంత ట్రీట్మెంట్కి బెనిఫిట్ అవుతుంది. కానీ ఓన్లీ మెడిసిన్సే వాడి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయను, ఫుడ్ ఇంటేక్ ఇష్టం వచ్చినట్టు తింటాను, నేను వెయిట్ లాస్ అవ్వను అంటే పీసీఓడి మాత్రం తగ్గదు. సో దీస్ ఆర్ ద చేంజెస్ యూ హ్యావ్ టు మేక్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. Hope this video is useful to you. Thank you.